నేనేమంటున్నా అంటే ఇవాళ మిత్రుడు చాలా మంది చెప్తున్నాడు ఇంకా బీఆర్ఎస్ నాయకుడు బీజేపీ నాయకుడు ఇంకొకరు ఎవరు ఉన్నారు అసలు ఏ పార్టీ నాకు ఐ డోంట్ నో విచ్ పార్టీ బిలాంగ్స్ టు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేము వచ్చిన తర్వాత అధికారంలోకి ప్రజాప్రభుత్వం తెలంగాణలో అధికారం చేపట్టిన తర్వాత 10 ఏళ్లలో గడీల నుంచి పరిపాలన జరుగుతున్నటువంటి కేసీఆర్ నియంతృత్వాన్ని గద్దెదించిన తర్వాత ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ఒక ప్రజాస్వామ్యత వాతావరణంలో పాలనంతా సెక్రటరీ నుంచి జరుగుతున్నటువంటి ఇవాళ సందర్భం మన కళ్ళ ముందు కనబడుతుంది. గతంలో పాలనంతా కూడా ప్రజాస్వామ్యంలో పరిపాలన ఎక్కడి నుంచి జరగాలండి? గతంలో ఎక్కడి నుంచి జరిగింది? ఫామ్ హౌస్లు గడీల నుంచి జరిగింది. ఆ డిఫరెన్స్ ఇవాళ కనబడుతుంది. ఇంకొకటి ఉద్యోగుల గురించి మాట్లాడారు. ఇవాళ నాడు ఉద్యమంలో కొట్లాడింది నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ నీళ్ల పేరు మీద ఎన్ని అక్రమాలు జరిగినాయి, కాళేశ్వరంలో ఏం జరిగిందని నేను చెప్పడం కాదు, స్వయంగా కాగ్ రిపోర్టే ఇచ్చింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులే చాలా స్పష్టంగా చెప్పారు అక్కడ అవినీతి జరిగిందని. ఇవన్ నీళ్ల పేరు మీద నీళ్ళన్నీ కూడా ఎవరికి దోచిపెట్టిండు? కృష్ణా వాటర్ ఒక నల్గొండ జిల్లా బిడ్డగా చెప్తున్నా, అక్కడ కేఆర్ఎంబిలో మా వాటా ఎంత? నువ్వు 299 టీఎంసీ ఎట్లా అగ్రి అయినావు? ఏ విధంగా చూసినా కూడా తెలంగాణలో కృష్ణా వాటర్ క్యాచ్మెంట్ ఏరియా అబౌవ్ ద 60%. మరి నువ్వు ఆ విధంగా ఎట్లా అగ్రి అయినావు? నువ్వే చెప్పినావు కదా బేసిన్లు లేవు, బేసజాలు లేవని. మీరే కదా రోజా ఇంటికి వెళ్ళి అక్కడ తినేసి వచ్చి జగన్ ని ఇక్కడికి పిలిపించుకొని మాట్లాడింది. నేనేమంటున్నా అంటే నువ్వు మళ్ళొక సెంటిమెంట్ రాజకీయాలు దయచేసి చేయొద్దు. నీకేమైనా ఈ తెలంగాణ అభివృద్ధి సంక్షేమం కావాలంటే ఈ ప్రజా ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి, అంతే తప్ప నువ్వు ఉద్యోగుల గురించి మాట్లాడుతున్నావు. నేను ఇంకో చిన్న విషయం చెప్తా. కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండని ఏదైనా ఐ కెన్ ఛాలెంజ్. ఎక్కడైనా కేసీఆర్ వచ్చినా ఎవరు వచ్చినట్టు పెడతాం. ఒక జేఎల్ నోటిఫికేషన్, డిఎల్ నోటిఫికేషన్, గ్రూప్ 1 ఏదైనా డిఎస్సి నోటిఫికేషన్ వేసిండా అండి? ఎన్ని పేపర్ లీకేజ్ అయినండి? ఒక విద్యార్థిని ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకుంటే క్యారెక్టర్ అసాసిన్ చేసిన ప్రబలీకరణని క్యారెక్టర్ అసాసిన్ చేసిన చరిత్ర ఎవరండి? ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారండి, ఎంత మానసిక క్షోభ అనుభవిస్తారండి. అంటే నేను ఏమంటున్నానంటే మీరు ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 30,000 ఉద్యోగాలు వచ్చాయి. మొన్ననే గ్రూప్ 1 ఎగ్జామ్ సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేశాం. ఇవాళ ఆర్టీసీలో ఉద్యోగాలు వేసాం. గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ వేసాం. మీరేనా గ్రూప్ 1 పేపర్లు ఎన్ని పేపర్లు లీకేజ్ అయినా చెప్పనా? 16 పేపర్లు టీఎస్పీఎస్ లో మీ హయాంలో లీకేజ్ అయినాయి. ఇవాళ నేను ఏమంటున్నానంటే మీరు చేసినటువంటి దుర్మార్గ పాలనకు ఇవాళ తెలంగాణ ప్రజలు యువత 10 ఏళ్లు నష్టపోయిరు, అమూల్యమైన సమయాన్ని నష్టపోయిరు. దాన్ని ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళ నష్టపోవద్దు. ఆల్రెడీ వాళ్ళ జీవితాలతోటి కేసీఆర్ 10 ఏళ్లలో చెలగాటం ఆడిండు. ఇంకొక బీజేపీ కూడా. మరి బీజేపీ 10 ఏళ్లలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు, 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు. మరి 20 కోట్ల ఉద్యోగాలు వస్తే నా తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి కండి. ఒక కేంద్ర ప్రభుత్వంలోనే 10 లక్షల ఖాళీలు ఉన్నాయి. ఒక రైల్వేలో 1,00,000 ఖాళీలు ఉన్నాయి. మరి ఆ 10 లక్షల ఉద్యోగాలకు వేకెన్సీ ఫిల్ చేస్తే నా తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేది కండి. అంటే మీరు ఇవాళ బీజేపీ నాయకులు ఉద్యోగాల గురించి మాట్లాడితే ఏమంటారు? పల్లీలు పకోడీలు వేసుకోరండి, పకోడీలు వేసుకుంటాను. ఏమంటున్నాను